హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ మసాలా కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ పాయింట్ స్టైల్లో ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. దొండకాయలు ఎక్కువగా లేనప్పుడు అటు కర్రీకైనా ఇటు ఫ్రైకైనా ఎటు సరిపోకపోతే ఇలా ట్రై చేయొచ్చు. అంతేకాకుండా సడన్గా చుట్టాలు వచ్చినా సరే, పండగలకైనా స్పెషల్ డేస్కైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దొండకాయలు ముందుగా పూర్తిగా శుభ్రంగా కడిగి తొడిమలు తీసుకొని 4 వైపులా ఇలా ఘాట్లు అయితే పెట్టుకొని వాటర్లో అయితే వేసుకోవాలి. మనం వంకాయకి ఎలా 4 వైపులు ఘాట్లు పెట్టుకుంటామో సో సేమ్ దొండకాయకి కూడా అలా 4 ఘాట్లు పెట్టుకొని వాటర్లో అయితే వేసుకోవాలి. మొత్తం ఈ దొండకాయలన్నీ అలా 4 ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని కట్ చేసుకున్న దొండకాయల్ని క్లాత్ మీద వేసుకొని తడి లేకుండా అయితే తుడుచుకోవాలి. ఎందుకంటే దొండకాయ తొందరగా వేగదు కాబట్టి, తడి ఉంటే ఇంకా అసలే వేగదు. అందుకే దొండకాయలన్నీ కూడా తడి లేకుండా బాగా తుడుచుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత టమాటీలు కూడా 2 లేదా 3 టమాటీలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 కూడా కొంచెం వేగాలన్నమాట. తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని 3 కలిపి బాగా వేగాలి. ఇలా నూనెలో ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, లేదంటే వాటర్లో ఉడికించుకొని మనం పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. రెండిట్లో ఎలాగైనా పర్వాలేదు. ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని 1 నిమిషం వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారిన తర్వాత ఇది పేస్ట్ అయితే చేసుకోవాలి. దీన్ని ఎల్లో మసాలా అని కూడా అంటారు. గుత్తి వంకాయ అయినా ఇదైనా 2 ప్రాసెస్లో చేయొచ్చు అనమాట. ఒకటి నేను ఆల్రెడీ పెట్టాను, పెళ్ళిళ్ళలో పెట్టే గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో అదే ఆ మసాలా కాకుండా ఈసారి ఈ మసాలా ట్రై చేశాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే ఆయిల్లో మనం తుడుచుకొని పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని 80-90% వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేట్ తీసుకొని దొండకాయలు మొత్తం ఆ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ కొద్దిగా ఆ ప్యాన్లోనైతే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, మళ్ళీ తీయదనం వస్తుంది ఎందుకంటే దొండకాయలు కొంచెమే కాబట్టి. సో బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఏమో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా, మిక్సీ పెట్టి పేస్ట్ అయితే వేసుకోవాలి. పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక గుప్పెడు కాజు కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కాజు కూడా వేసుకుంటే. తర్వాత మిక్సీలో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మసాలా మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మసాలాలు వేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ మొత్తం వేసి కలుపుకొని మూత పెట్టి 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకా గ్రేవీ దగ్గర అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 కప్ వరకు మనం కస్తూరి మెంతి, తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా గ్రేవీ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి మరి తింటారు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.